హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం పుష్యమాసం యొక్క విశిష్టతను గురించి, అలాగే పుష్యమాసం ఎప్పుడు వస్తుంది, ఈ పుష్యమాసంలో ఎవరికి పూజలు చేయాలి, ఎలా చేయాలి, అలాగే ఈ పుష్యమాసంలో ఏమి తినాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే వాటిని గురించి తెలుసుకుందామండి. 2024 డిసెంబర్ 31వ తారీఖు పుష్యమాసం ప్రారంభమై 2025 జనవరి 29వ తారీఖు బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది. శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అయితే శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాసం అండి. ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కనుక. ఈ పుష్యమాసం మొత్తం శనీశ్వరుణ్ణి పూజిస్తే శనీశ్వరుడు ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. మనలో చాలామంది శనిదేవుణ్ణి పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ శనీశ్వరుణ్ణి ఈశ్వరుని రూపంగా భావిస్తారు. కాబట్టి ఆ శనీశ్వరుడు ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు. మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు. అలాగే చెడు చేసేవారికి మాత్రం ఏలినాటి శనిదోషాన్ని పట్టి పీడిస్తాడు. కాబట్టి శనీశ్వరునికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల సంవత్సరం మొత్తం ప్రభావం చూపుతుందండి. దీనివల్ల కటిక పేదరికం అనుభవిస్తారు. ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శనిదోషాలు సంభవిస్తాయి. కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయండి. అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను గురించి కూడా తెలుసుకుందామండి. ఏలినాటి శనితో బాధపడే వాళ్ళు ఈ పుష్యమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తిగా పూజిస్తే దోషాలు తొలగిపోతాయి అంటారు. పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారండి. కాబట్టి ఈ పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి 29 వరకు కూడా గృహప్రవేశాలు చేయకూడదు, ఇంటి శంకుస్థాపాలు ప్రారంభించకూడదండి. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా చేయకూడదు. కానీ ఈ పుష్యమాసం నెల రోజులు దేవతారాధనకు పవిత్రమైన మాసం. ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్ల నువ్వులను బెల్లాన్ని కూడా సేవించాలి. ఇలా తీసుకోవటం వల్ల ఒంట్లో వేడిని పుట్టించి చలి నుండి రక్షిస్తాయండి. అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు నెయ్యి అలాగే ఉసిరికాయను తినకూడదు. ఆదివారం రోజున వీటిని తింటే మీ జాతకంలో అష్టమి శని దోషాలు ఏర్పడతాయి. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుందండి. ఈ పుష్యమాసంలో ముల్లంగి దుంపను తినకూడదు. అలాగే ఈ నెలలో పొరపాటును కూడా వెండి వస్తువులను కొనకూడదండి. ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నూనెను అస్సలు కొనకూడదు. ఈ పుష్యమాసంలో పొరపాటును కూడా ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదండి. పుష్యమాసం నెల రోజుల పాటు ఇంటి ముందు వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ముగ్గు లేని ఇళ్లల్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్ర దేవత తాండవిస్తుంది. పుష్యమాసంలో శనిదేవుణ్ణి పూజించిన వారికి సిరి సంపదలు చేకూరుతాయి. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ పుష్యమాసం నెలలో ఎక్కడైనా హోమం జరిగితే హోమంలో కొన్ని నువ్వులను వేయండి. ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ నెలలో తులసమ్మను పూజించిన వారికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి నువ్వులు దానంగా ఇస్తారు. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు పుష్యమి నక్షత్ర సమీపంలో ఉంటాడు కాబట్టి దీనికి పుష్యమాసం అని పేరు వచ్చింది. పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడంటండి. అందువలన ఈ పుష్యమాసంలో విష్ణువుని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభించి
జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీ మీద పడితే చాలు, మీ జాతకంలో ఉన్న శనిదోషాలన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్రుడు జన్మిస్తాడు అంటారు. పుష్యమాసంలో వస్త్రదానం అనేక విశేష ఫలితాలను ఇస్తుంది అని ప్రతీక. శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో శనివారాలు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలినాటి శని తొలగిపోతుందంటారు. ఈ శనివారాల్లో ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో శివకేశవులకు పూజ చేస్తే మంచిది. బ్రహ్మముహూర్తంలో చేయలేని వాళ్ళు 9 గంటల లోపు పూజ పూర్తి చేసుకోవచ్చు. జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుణ్ణి పూజిస్తే 1,000,000 జన్మల పుణ్యఫలం దక్కుతుంది. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలండి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము. ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎండు ద్రాక్ష పళ్ళు సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ నెలలో దేవుణ్ణి పూజించేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే 3,000,000 దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. ఈ పుష్యమాసంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి అండి. ఈ మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఈ సంక్రాంతి పండుగ నాడు శివునికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దరిద్రాలన్నీ తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. ఈ పుష్యమాసం నెల రోజులు ప్రతిరోజు కూడా 21 సార్లు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడై సకల శుభాలను కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఇదండి ఈ పుష్యమాసం యొక్క విశిష్టత. నియమాలను పాటించి శనీశ్వరుణ్ణి పూజిస్తే ఏలినాటి శనిదోషాలు అన్నీ తొలగిపోతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.